హాయ్ అందరికీ. ఈరోజు మా బాబు లంచ్ బాక్స్కి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మిక్స్డ్ వెజిటేబుల్తో ప్యాన్ కేక్ లాగా చేశాను. లంచ్కి అయితే పాలక్ చనా రైస్ చేశానండి. చాలా హెల్తీగా అండ్ గ్రీన్ లీవ్స్ కూడా పిల్లలకి ఇవ్వాలంటే ఈ విధంగా హెడింగ్ లాగా ట్రై చేయండి. నేనైతే ఒక కట్టలో హాఫ్ తీసేసుకొని ఈ విధంగా హాట్ వాటర్లో వేసాను. సో పాలక్ని కూడా హాట్ వాటర్లో వేయడం వల్ల మనకి ఆకుకూరలో ఎక్కువ ఏమంటారు చూడండి, కెమికల్స్ చల్లుతారు అన్నట్టు. ఖచ్చితంగా సాల్ట్ వాటర్ అయినా లేదంటే హాట్ వాటర్లో ఇలా తీస్తే ఇంకా బెటరు. మనం మంచిది అని అనుకుంటాం కానీ వీటికి కెమికల్స్ ఎక్కువ చల్లేస్తారు. ఖచ్చితంగా హాట్ వాటర్లో బెటర్ అని చెప్తాను నేను. ఇలా తీసేసి కొంచెం సేపు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అలా ఉంచి మిక్సీలో వేసేసుకున్నాను. ఇలా డైరెక్ట్గానైనా స్మూతీ చేసేసుకోవచ్చు, అంటే ప్యూరీ టైప్ లాగా. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే పెరుగు వేసుకున్నాను. మంచి గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కావాలంటే ఇక్కడ మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఏం వేయలేదు. నార్మల్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా రైస్ ఉడికిపోగానే ఇంకా ఫస్ట్ రైస్ చేసుకుంటే బాక్స్ పెట్టే వరకు చల్లారిపోతుంది కదా, అందుకనేసి అయితే ఇంకా రైస్ చేస్తాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, హాఫ్ ఆనియన్, చిన్న పచ్చిమిర్చి ముక్క, కరివేపాకు. సో ఇది మంచిగా కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాతకి ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న పాలక్ ప్యూరీ ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. ఆయిల్లో మంచిగా వేగాలి, పచ్చిదనం అంతా పోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా అసలు పాలకూర ఇలాంటి ఆకుకూరలు ఇవ్వాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. ఎనీ గ్రీన్ లీఫ్, పాలకే కానీ మెంతే కానీ ఈ విధంగా చేయాలి. వాళ్ళకు మ్యాక్సిమం పిల్లలు ఏంటంటే ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. హైడింగ్ లాగా చేయడమే, ఇంకా మనం ఏం చేయలేము. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కదా, అంటే వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలా ట్రై చేయండి. ఇంక ఇక్కడ కొన్ని బేసిక్ స్పైసెస్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ కొద్దిగా వేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. కొన్ని శనగలు, హాఫ్ కప్పు వరకు శనగలు వేసుకొని, ఒక వాటర్ ఎక్కువగా వేయకండి. మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా మనకి ఆ శనగలకు కూడా పట్టాలి కాబట్టి కొంచెం వాటర్, ఒక 2-3 స్పూన్స్ అలా వేసి మంచిగా ఆయిల్, మళ్ళీ బయటికి ఆయిల్ వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ అంటే అలా కలుపుకోండి. తర్వాతకి ఆ పచ్చిదనం అంతా పోయి మసాలాలన్నీ మనకి శనగలకు పట్టిన తర్వాతకి కుక్ చేసుకున్న రైస్ కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే వేసాను. సాల్ట్ ఒకటి మనకి పర్ఫెక్ట్గా ఉన్నదంటే ఇంకా అంతే, మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా శనగలు కూడా మంచి ప్రోటీన్ కదండి, అండ్ గ్రీన్ లీఫ్ కూడా. ఆకుకూరలు తినమంటే అస్సలు తినరు. ఇంకా ఇలా చేయడమే, జస్ట్ కలర్ డిఫరెంటే ఉంటుంది కానీ వాళ్ళకు కూడా తెలియదు ఇది ఆకుకూర అని. మంచి గ్రీన్ కలర్ లాగా ఫీల్ అవుతూ హ్యాపీగా తినేస్తారు, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక మీడియం సైజు పొటాటో, కొన్ని గ్రీన్ పీస్, అలాగే ఒక మీడియం సైజు క్యారెట్ మంచిగా పీల్ ఆఫ్ చేసి బాయిల్ చేసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటున్నాను. మంచి క్యాలరీస్ ఉంటాయి, 70% వరకు క్యాలరీస్ ఉంటాయి, మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇలా మిక్స్డ్ వెజిటేబుల్తో మనం ప్యాన్ కేక్ చేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ప్లెయిన్ వెజిటేబుల్ కన్నా మిక్స్డ్ వెజిటేబుల్తో రైసే కానీ బ్రేక్ఫాస్టే కానీ ఎనీ రెసిపీ చేసామనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం పెప్పర్, ధనియా పౌడర్, సాల్ట్, జీరా వేసి ఒక 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ లేకుంటే రైస్ ఫ్లోర్ వేయండి. రైస్ ఫ్లోర్ లేకుంటే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వీట్ ఫ్లోర్ వేయండి, గోధుమ పిండి. సో ఇంకా నేనైతే మైదా అస్సలు ఇవ్వను, నేను తీసుకురాను పిల్లలకి. అది ఒక్కసారి తింటే మైదా ఒక 2-3 మంత్స్ వరకు స్టమక్లో ఉంటుందంట. అది వెరీ డేంజర్ అండి. అసలు మైదా మనము ఇవ్వకపోవడమే బెటర్ పిల్లలకి, ఆకలి చంపేస్తుంది. మంచిదంటే వీట్ ఫ్లోర్, గోధుమ పిండి, తర్వాతకి రైస్ ఫ్లోరు, ఇంకా కార్న్ఫ్లోర్ కూడా నేను తక్కువనే ఇస్తాను అప్పుడప్పుడు. సో ఈ విధంగా మనము ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి కొన్ని నువ్వులు అలా వేసాను, చూడ్డానికి బాగుంటుంది అనేసి నువ్వులు వేసి ఈ విధంగా చిన్న ప్యాన్ కేక్ టిక్కీ షేప్ లాగా చేసుకున్నాను. అంతే, టేస్ట్ బాగుంటుంది, చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇంకెలాంటి కర్రీ చట్నీ ఏం లేకుండా ఇలా ప్లెయిన్గా వాళ్ళు తినేసేయచ్చు, ఎందుకంటే మనం కొంచెం పెప్పర్ అలా వేసాం కాబట్టి. అండ్ టేస్ట్ కూడా నిజంగా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి.
పైనుంచి కొంచెం ఆయిల్ అలా స్ప్రెడ్ చేసి లిడ్ పెట్టేసుకొని ఒక 4 మినిట్స్ ఉన్నాక ఫ్లిప్ చేసుకోండి. అంతే, త్వరగా అవుతుంది మనకి. ఇంకా అవి ఉడకడమే లేట్ అండి. నేనైతే కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వేసేసుకున్నాను. అంటే కుక్కర్ని బట్టి నా దానికైతే ఒక 2-3 విజిల్స్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగా టిక్కీ ప్యాన్ కేక్ లాగా చేసి ఇచ్చేసాను. అండ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ హెల్దీ వెజిటేబుల్స్ కూడా కదా. సో ఈ విధంగా అటు ఇటు ఒక 2 మినిట్స్ 1 మినిట్ అలా ఫ్లిప్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో ఇంకా రైస్ అయితే లంచ్కి అయితే మంచిగా పాలక్ చనా రైస్ పెట్టేశాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే మిక్స్డ్ వెజిటేబుల్ తోటి ప్యాన్ కేక్ టిక్కీ అలా చేశాను. ఒక 3 పెట్టేశానండి, ఎందుకంటే 4 పెట్టినా తింటాడు. ఇలాంటివి అంటే మా పెద్ద బాబుకి చాలా ఇష్టము. 3 కాదు 4 5 పెట్టినా తింటాడు, కానీ మళ్ళీ లంచ్ బాక్స్ ఖతం చెయ్యడు అన్నట్టు. అందుకే ఒక 3 పెట్టేస్తే అది కంప్లీట్ అయిపోతుంది లంచ్ బాక్స్ కూడా అని. సో ఈ విధంగా ఈరోజు అయితే సింపుల్గా బాక్స్ అయితే రెడీ అయిపోయింది.